మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 9849238801. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రానున్న 5 రోజుల్లో తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుందో మీకు తెలుసా? ప్రాణాలు పోతాయండి. ఈ యొక్క పరిస్థితులు గ్రహరీత్యా కలగబోతున్నాయి. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవాలంటే గనక ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఉద్యోగానికి సంబంధించి సీనియర్ల నుండి ప్రశంసలు పొందే అవకాశం కనిపిస్తుంది. మీరు జీవితంలో ముందడుగు వేస్తారో ఈ రాశి వారి జాతకులకు ఏ రంగాలకైనా కూడా రానున్న 5 రోజుల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ సమయంలో పెద్ద కంపెనీల నుండి మంచి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతులు లభించే ఛాన్స్ ఉంది. అలాగే ఈ రాశి వారికి శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఊహించని ఆర్థిక లాభాలు కూడా పొందుకుంటారు. ఈ యొక్క సమయంలో వీరు ఆస్తులు కొనుగోలు చేసి పెట్టుబడులు కూడా పెడతారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడుతుంది. అంతేకాదు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈ రాశి విద్యార్థులు చిన్న చిన్న సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉందంటూ జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. కష్టపడి చదువుకోవడం ద్వారా ప్రణాళికలు వేసి చదవడం వల్ల విజయాలు సాధించే అవకాశాలే ఎక్కువ. వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల్లో మీకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం వస్తుంది. పెళ్లైన ఈ రాశి జాతకులు జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కెరియర్ పరంగా చూస్తే గనక అనేక రకాల లాభాలు పొందుకోబోతూ ఉన్నారు. ఇక ఈ రాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే గనక గురుడి యొక్క ప్రత్యేక ప్రభావంతో ఇంతవరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నుండి రిలీఫ్ లభిస్తుంది. అంతేకాదు ఈ సమయంలో మీరు చాలా పవర్ఫుల్ గా తయారవుతారు. మనస్సులో కలిగే ప్రతి ప్రతికూల ఆలోచన కూడా తొలగిపోతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. హెల్త్ పై స్పెషల్ కేర్ తీసుకోండి, లేదంటే మళ్లీ అనారోగ్యం పాలవుతారు. ఇకపోతే ఇక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే గోచార ఫలితాలు ఇలాగే ఉన్నాయి. కానీ ఈ రాశి జాతకులకు ఒక వ్యక్తి వల్ల రానున్న 5 రోజుల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కనిపిస్తుంది. ఈ రాశిలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఇలా జరుగుతుంది అని కాదండి. ఈ రాశిలో పుట్టిన అతి కొద్ది మందికి మాత్రమే ఒక వ్యక్తి వల్ల ప్రాణాలు పోవచ్చు. మరి ఆ వ్యక్తి ఎవరు అంటే గనక మీరు బాగా నమ్మేటటువంటి వ్యక్తి. మీరు వింటుంది అక్షర సత్యం అండి. మరొక 5 రోజుల్లో ఈ రాశి జాతకులు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో, ప్రాణానికి ప్రాణం పెట్టి ప్రతి ఒక్క విషయాన్ని వాళ్లతో షేర్ చేసుకుంటున్నారో వాళ్లే మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసే ఈ రాశి వ్యక్తులు మీ యొక్క సన్నిహితుల వల్ల ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది. వారు మీ ప్రాణాలు తీయడానికి ఎంతకైనా దిగజారిపోవచ్చు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణించేటప్పుడు వెహికల్ యొక్క బ్రేక్స్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఫాస్ట్ గా వెళ్లొద్దు. ట్రాఫిక్ రూల్స్ ని పాటించండి. చాలా కేర్ తీసుకోండి. ఎన్నో రకాలుగా మీ ఎదుగుదల చూసి ఓర్వలేక అత్యంత నమ్మకమైన సన్నిహితులే ఇలా ఈ విధంగా చూస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని మనసులో పెట్టుకున్నటువంటి వారు మిమ్మల్ని ఎలా అయినా సరే దెబ్బతీయాలని అనేక రకాల కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టలేక ఆ ఓర్వలేని తనాన్ని ఎలా బయట పెట్టాలో అర్థం కాక మీ ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు. చాలా చాలా జాగ్రత్త. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఈ వ్యక్తులు ఎవరు అనేది మనం తెలుసుకోలేకపోవచ్చు. కానీ ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు బాగుండి ఇదివరకు మీకు వాళ్ళకి మధ్య ఎన్నో రకాల గొడవలు జరగడం, కానీ మీ మధ్య వైరం ఉండడం కావచ్చు. ఆ వ్యక్తులు మారిపోయినట్లుగా మీతో సత్సంబంధాన్ని, స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. వారితో మాత్రం అప్రమత్తంగా ఉండండి. చాలా వరకు ఇది సరిపోతుంది. ఎందుకంటే వాళ్లలో ఉన్నటువంటి అక్కసు, కోపం ఇలాంటివన్నీ ఎప్పుడో ఒకప్పుడు బయటికి వస్తాయి కదా. అలా వాళ్ళు మాత్రం చేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్త. మరిన్ని అదృష్ట ఫలితాలు పొందుకోవడం కోసం ఈ రాశి జాతకులు చేయవలసిన దేవతా ఆరాధన చూస్తే గనక శత్రువులు ఉండకూడదు. శత్రువులు మిత్రులుగా మారాలి అంటే గనక ప్రతి నిత్యం
శివారాధన చేయండి. వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. గురువారం నాడు దత్తాత్రేయుణ్ణి దర్శించుకుని దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయండి. అంతా శుభం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.